ఆపరేషన్ సింధూర్ టైంలో లేదా ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలు పాకిస్తాన్కి సంబంధించిన ఛానళ్ళు సోషల్ మీడియాల మీద బ్యాన్ పెట్టి అకస్మాత్తుగా ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు? వాళ్ళు ఏమైనా మారిపోయారా? ఇది ఈవెన్ నేను కూడా పోల్ పెట్టా జేఎస్ స్టూడియోలో పెడితే 70% మంది అది వ్యతిరేకించారు. వాటి మీద నిషేధం ఎత్తేయడం ఏంటి అన్నటువంటిది. ప్రభుత్వం మీదన దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైనటువంటి వాళ్ళు జాతీయవాదుల్లోనే ఆ కోపం వచ్చింది. దీంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. పాకిస్తాన్ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ మీద భారత్ మరోమారు నిషేధం విధించింది. బుధవారం ఆంక్షలు తొలగించడంపై నెటిజన్లు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్పై ఆంక్షలు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. సాంకేతిక సమస్య వల్లే బుధవారం పాక్ సెలబ్రిటీల అకౌంట్లు తిరిగి ప్రత్యక్షమయ్యాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు సమాచారం ప్రసారం చేయడంతో పాటు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టు డాన్ న్యూస్, జియో న్యూస్, ARY న్యూస్, సమా టీవీ వంటి పాకిస్తాన్ న్యూస్ ఛానల్ కేంద్రం నిషేధిస్తే ఇప్పుడు మళ్ళీ ఈ కథ నడిపించారన్నమాట.